మొగలి రేకుల సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదర అభిమానాలు సంపాదించుకున్న ఆర్కే సాగర్ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేశారు. సిద్ధార్థ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్ లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ద 100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను ముందుగానే మీడియాకు స్పెషల్ ప్రీమియర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. విక్రాంత్ అలియాస్ ఆర్కే నాయుడు అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నగరంలో అడుగు పెడతాడు. అడుగుపెట్టే సమయానికి ఒక రాబరీ గ్యాంగ్ అరాచకం సృష్టిస్తూ ఉంటుంది. ఆ కేసును డీల్ చేస్తున్న క్రమంలో తాను ప్రేమించిన ఆర్తి అలియాస్ మీషా నారంగ్ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ కేసు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఈ రాబరీ వ్యవహారాల వెనుక ఒక పెద్ద బిగ్ షాట్ ఉన్నాడని విక్రాంత్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో విక్రాంత్ ఏం చేశాడు, విష్ణుప్రియ పాత్ర ఏంటి, వల్లభ అలియాస్ తారక్ పొన్నప్పకి ఈ కేసుకి ఉన్న సంబంధమేంటి, చివరకు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలుగుతోంది. కానీ సినిమా సాగుతున్న కొద్దీ కార్పొరేట్ వ్యవస్థలో ఒక దారుణమైన విషయాన్ని బయటపెడుతోంది. ఇలాంటి విషయాలు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, కానీ దాన్ని ఆసక్తికరంగా తెర మీదకి తీసుకొచ్చిన తీరు అభినందనీయం. నిజానికి ఇలాంటి విషయాన్ని టచ్ చేయాలి అంటే ఎంతో సాహసం ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు, నిర్మాతలు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఒక పక్క సిటీలో జరుగుతున్న వరుస రాబరీల పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టి ఆ తర్వాత మర్డర్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంది. దర్శకుడు రాసుకున్న కథను ఎక్కువ కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. దర్శకుడి టేకింగ్, స్క్రీన్ ప్లే పై సినిమాను చాలా వరకు ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చేసింది. ఇక సాంకేతికత నిపుణుల విషయానికొస్తే శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను ఎలివేట్ చేసింది. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది అనడంలో సందేహం లేదు. నిర్మాణ విలువలు పాకున్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో ఆర్కే సాగర్ నటన ఒక ప్లస్ పాయింట్. సాగర్ కి పోలీస్ పాత్ర కొత్త కాదు, దీంతో ఒక రకంగా హోమ్ గ్రౌండ్ లో స్వైర విహారం చేశాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకి మూల కథ కూడా సాగర్ అందించడమే. కథలో ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ఆయన స్క్రీన్ మీద చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మీషా నారంగ్, ధన్య బాలకృష్ణ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక విష్ణుప్రియకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. తారక్ పొన్నప్ప అదరగొట్టాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫైనల్లీ ద 100 ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.